తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి పెరిగిపోతోంది. గతానికి భిన్నంగా ఓటింగ్ జరిగిందని వార్తలతో ప్రధాన పార్టీలో కలవరం కనిపిస్తోంది. క్రాస్ ఓటింగ్ జరగడంతో అది ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం కలిగిస్తుందనే ఆందోళన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. డబుల్ డిజిట్ సాధిస్తామని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం టెన్షన్ పడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా ఒక్క నల్గొండలో మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందని కేటీఆర్ తెలిపారు. ప్రధాన పార్టీల ధీమా ఎలా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ తీర్పు ఎలా ఉంది, ఏ పార్టీకి ఎక్కడ ఎడ్జ్ ఉందో నియోజకవర్గాల వారీగా రిపోర్ట్లో తెలుసుకుందాం. జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ మనతో పాటు ఉన్నారు. నమస్తే భరత్ గారు. నమస్తే బిందు. సో ఎలా ఉండబోతుంది, ముందుగా మనం ఖమ్మం పార్లమెంట్కి ముందుగా మనం చర్చించుకుందాం ఇవాళ డిస్కషన్లో. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి పోటీ చేయగా బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మరొకసారి కూడా బరిలో నిలిచారు. సో బీజేపీ అభ్యర్థి వినోద్ రావు కూడా పోటీ చేస్తున్నారు. సో ఈసారి ఖమ్మంలో ఎలా ఉండబోతుంది? అంటే మనం ఇప్పటివరకు దాదాపు 12 సీట్లు చర్చించుకున్నాం. ఖమ్మం పార్లమెంట్ ఎలక్షన్స్, ఖమ్మం గురించి చర్చించుకోబోతున్నాం. ఈ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో 7 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. ఒక విధంగా కాంగ్రెస్ కంచుకోట, కాంగ్రెస్ దిగ్గజాలు ఉన్న ప్లేస్లో ఈ ఎలక్షన్ జరుగుతుంది. నిజానికి రాహుల్ గాంధీ లేదా సోనియా, ప్రియాంక ముగ్గురిట్లో ఎవరైనా వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయండి అని కూడా అడిగారు. ఎస్పెషల్లీ సోనియా గాంధీ ఇక్కడ కంటెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి బాగా ఇన్సిస్ట్ చేశారు. బట్ ఆమె రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆమె రాజ్యసభ మెంబర్గా రాజస్థాన్ నుంచి చేశారు. తర్వాత ప్రియాంక గాంధీనైనా పోటీ చేయండి అని అడిగారు, బట్ అక్కడ జరగలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆల్రెడీ వయనాడులో సౌత్లో పోటీ చేస్తే ఇద్దరు సౌత్ నుంచే అయితే బాగుండదు, మళ్ళీ నార్త్లో కాంగ్రెస్ పార్టీ పికప్ కావాలన్న ఉద్దేశం జరగలేదు. ప్లస్ ఖమ్మంలో క్యాండిడేట్స్ పరంగా కూడా చాలా పోటీ జరిగింది. రేణుకా చౌదరికి రాజ్యసభ సీట్ ఇచ్చారు, లేకపోతే ఆమె రేస్లో ఉండేది. దానికంటే ముందే, అంటే నామినేషన్స్ కంటే ముందే రాజ్యసభ సీట్ ఇచ్చారు. బట్టి విక్రమార్క తన భార్యను నిలబెట్టాలనుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్ను నిలబెట్టాలనుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన బ్రదర్ని నిలబెట్టాలనుకున్నారు, ప్రసాద్ రెడ్డి. రేవంత్ రెడ్డి మండా వెంకటేశ్వరరావుని నిలబెట్టాలని ఆయన అనుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్, ఆయన వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ని తీసుకురావాలనుకున్నారు. చాలా పేర్లు చర్చకు వచ్చాయి. అల్టిమేట్గా ఇక చివరి నిమిషంలో మండా వెంకటేశ్వరరావు ఎందుకంటే ఖమ్మం జనరల్గా ఖమ్మాస్కు సీట్ ఇస్తూ ఉంటారు. ఖమ్మం సీటు ఖమ్మాస్కు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. 2014 వరకు కూడా మోస్ట్లీ అక్కడ ఖమ్మాసే గెలుస్తూ వస్తున్నారు. 2014లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాన్ని బద్దలు కొట్టి వైసీపీ నుంచి అక్కడ విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆయన గెలవడమే కాకుండా 3 ఎమ్మెల్యే సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విభజన తర్వాత గెలిపించారు. సో ఇక్కడ చాలా హెవీ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి, మండా వెంకటేశ్వరరావు తనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అత్యంత సన్నిహితుడు కాబట్టి రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా మండా వెంకటేశ్వరరావుని బరిలోకి దింపాలని ఆలోచించారు. కానీ రేణుకా చౌదరి చక్రం తిప్పారు. ఇక్కడ ఆమె రాజ్యసభ మెంబర్గా ఉంటూ అటు రామ సహాయం ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆయన్ని బరిలోకి దింపారు. ఆయన ఫాదర్ కూడా ఎక్స్ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి, రఘురామ్ రెడ్డి వాళ్ళ ఫాదర్. సో సర్ప్రైజ్ క్యాండిడేట్ లాస్ట్ 2 డేస్లో వచ్చారు. పొంగులేటికి వ్యయం కూడా అవుతారు, కానీ పొంగులేటి నిజానికి గట్టిగా అడిగింది తన బ్రదర్ కోసం, శ్రీనివాసరెడ్డి కోసం. శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలి. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా హామీ ఇచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొన్ని పార్టీలు జనవుతే ఒక 10-12 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం, మీ సోదరుడికి ఎంపీ సీటు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. బట్ కాంగ్రెస్ పార్టీలో హామీలకు లెక్క ఉండదు కదా. హామీలు ఇస్తారు, హామీ ఇచ్చేవాళ్ళు ఎవరు, దాన్ని నెరవేర్చే వాళ్ళు ఎవరు అన్నది అల్టిమేట్గా జరుగుద్ది. సో అది జరగలేదు. బట్టి విక్రమార్క కూడా చాలా సీరియస్గా ట్రై చేశారు. రేవంత్ రెడ్డి ఏమో ఈ తర్వాత బట్టి, పొంగులేటి, తుమ్మల వీళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ విషయంలో ఎన్ని నిర్ణయం తీసుకోవాలని మీరే హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. సో నామినేషన్స్ క్లోజింగ్ లాస్ట్ డే రోజు ఇప్పుడున్న క్యాండిడేట్ రామ్ సహాయం సంబంధించి డిక్లేర్ అయింది. దీనిలో రేణుకా చౌదరి చక్రం తిప్పారు. రేణుకా చౌదరి క్యాండిడేట్ అల్టిమేట్గా క్యాండిడేట్ అయ్యారు. సరే, పొంగులేటికి మిగతా వాళ్ళకంటే, అంటే బట్టి భార్యకి ఇచ్చిన దానికంటే, లేకపోతే తుమ్మల కొడుకు ఇచ్చిన దానికంటే ఈయన బెటర్, వియంకుడు కాబట్టి. బట్ ఆయన కోరుకున్న క్యాండిడేట్ పొంగులేటి ప్రసాద్ రెడ్డి. అది జరగలేదు.
జరగకుండా రేణుకా చౌదరి అల్టిమేట్గా సోనియా గాంధీ వాళ్ళ దగ్గర చక్రం తిప్పి దీపాదాస్ మున్షి ద్వారా తన క్యాండిడేట్ని పెట్టించుకున్నారు. అల్టిమేట్గా రెడ్డి వర్సెస్ నామనాగేశ్వరరావు కమ్మ అయింది. బీజేపీ ఏమో జలగం వెంకట్రావును ముందు పార్టీలో జాయిన్ చేసుకున్నారు, ఆయన వెంగళరావు కుమారుడు. అల్టిమేట్గా అక్కడ తాండ్ర వినోద్రావు వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన క్యాండిడేట్ అయ్యారు. సో ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి మొదలు అందరూ కూడా మినిమం 3 lakhs మెజారిటీ ఉంటుంది, 2.5, 3 lakhs. అసలు నాగేశ్వరరావు ప్రచారం చేయట్లేదు, ఆయన నిజానికి ప్రచారం కూడా బరిలోకి దిగలేదు. ఆయన కొడుకు వివాహం అయ్యేంత వరకు కూడా ఆయన ప్రచారం సరిగ్గా ప్రచారంలో ముందుకు రాలేదు. బీజేపీలోకి వెళ్ళొచ్చి ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి. సో చూద్దాం ఎట్లా జరిగింది ఏంటి, ఎంత కాంగ్రెస్ పార్టీ నిజంగానే 7 ఎమ్మెల్యేలు 2-3 లక్షల మెజారిటీ వస్తుందా లేదా అన్నది చూద్దాం. మనతో పాటు మన రిపోర్టర్ యాకేష్ ఉన్నారు. యాకేష్, సో ఖమ్మంలో అసెస్మెంట్ ఏంటి, పోలింగ్ పర్సంటేజ్ ఎంత, పర్సంటేజ్ ప్రకారం ఎవరికి అనుకూలంగా అనిపిస్తుంది మీకు? ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు హోరాహోరీగా జరిగినాయని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా మీరు ఇందాక చెప్పినట్టు అంత విశ్లేషణ కూడా చాలా ఒక చర్చ తర్వాతకి కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో అభ్యర్థిని రంగంలోకి దింపింది. అంతకు ముందే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. అటు బీజేపీ నుంచి కూడా తాండ్రా వినోద్రావు, వీళ్ళు ముగ్గురు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసుకున్నారు. అతి కొద్ది సమయంలో దాదాపు ఈ ముగ్గురు క్యాండిడేట్లు కూడా వారం 10 రోజుల ముందుగానే ప్రచారం నిర్వహించుకున్నారు, ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియను అయితే ప్రశాంతంగా కొనసాగించారు. దాదాపు 76.5% కూడా ఖమ్మం జిల్లాలో పోలింగ్ నమోదైంది. అది 2వ జిల్లాగా కూడా ఖమ్మం పార్లమెంటు స్థానము అన్న పోలింగ్ అత్యధికంగా నమోదైన ప్రాంతంగా నిలిచింది. అయితే గతంలో కంటే 2019 పార్లమెంటు ఎన్నికల కంటే కూడా ఈసారి 1.5 నుంచి 2% ఓట్ల ఎక్కువగా నమోదైనట్లు కూడా అధికారులు ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఖమ్మం కాంగ్రెస్ మరోసారి తన పట్టు నిలుపుకునేందుకు కూడా ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. అటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు కూడా ధీటుగా పోటీకి ఉన్నప్పటికీ ఇక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ నేతలంతా కలిసి పనిచేశారా? ఎందుకంటే అటు బట్టి దొరికిన సూచించిన క్యాండిడేట్ కాలేదు, ఇటు తుమ్మల సూచించిన క్యాండిడేట్ కాలేదు. సరే పొంగులేటి అని బ్రదర్కి అడిగారు, అడిగితే వియంకుడికి ఇచ్చారు. ఈ ముగ్గురు మంత్రులు కూడా తమ బంధువుల కోసం, అభ్యర్థి కోసం పెద్ద ఎత్తున కూడా పోటీ పడి చివరి నిమిషంలో రఘురామరెడ్డిని అధిష్టానం అయితే రంగంలోకి దింపింది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఇంకా వీళ్ళు పెద్ద సంఖ్యలో కూడా ప్రచారం చేయలేదు, ఓటర్ల దగ్గరికి వెళ్లి కలవలేదు అనేది ఒక ప్రచారం ఉన్నది. అయితే ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం లోపించింది అనేది చాలా స్పష్టంగా ఎన్నికల్లో కనిపించింది. అటు మధిర నియోజకవర్గంలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ కూడా ఆయన నియోజకవర్గంతో పాటు జిల్లాలో 7 సెగ్మెంట్లలో కూడా ఎక్కడ కూడా ఆయన పెద్దగా పర్యటించలేదు. 1-2 రోజులు మాత్రమే ఆయన ప్రచారానికి హాజరయ్యారు. మిగతా రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తప్ప ఒడిశా, ఛత్తీస్గఢ్, ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రచారంలో బట్టి ఎందుకున్నారు? అయితే వాస్తవానికి ఆయన డిప్యూటీ సీఎం ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గాని డిప్యూటీ సీఎం ఇద్దరికి కూడా ఇతర రాష్ట్రాల్లో బాధ్యతలు అప్పగించడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్లారనేది ఆ పార్టీ చెబుతున్నటువంటి మాట. అయితే మన క్షేత్రస్థాయిలో రాహుల్ గాంధీ క్యాంపెయిన్ లో నామినేషన్లకు ముందు పాల్గొన్నారు అంతే, ఏప్రిల్ 19 ఆ ప్రాంతాల్లో. బట్ 20వ తేదీ తర్వాత పూర్తిగా ప్రతిరోజు 3 రోజులు ఇక్కడే ప్రచారం చేశారు. బట్ వేరేస్ బట్టి అట్లా కాదు, బట్టి ఇక్కడ కంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ప్రచారం చేశారు. రెండోది ఏంటంటే క్యాండిడేట్ నాకు తెలిసి నామినేషన్లకు 1 day బిఫోర్ డిక్లేర్ అవుతే మల్లు బట్టి విక్రమార్క భార్య కూడా నామినేషన్ వేస్తుంది అని ప్రచారం జరిగింది. వాస్తవమేనా? అదే సార్, వాస్తవానికి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది మాత్రం అధిష్టానం మాకు చెప్పింది ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది. ఎందుకంటే బట్టి తన సతీమణి కోసం టికెట్ కోసం చాలా పెద్ద ఎత్తున కూడా ప్రయత్నం చేశారు. చివరి నిమిషంలో కూడా ఆయన ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో చివరి నిమిషంలో రఘురామరెడ్డిని బరిలోకి దింపింది అధిష్టానం. ఇట్లా కొంత ఆయన అసంతృప్తి ఉన్న నేపథ్యంలోనే ఆయనకు పార్టీ అధిష్టానం కూడా కొంత ప్రచారానికి దూరం పెట్టింది. కావాలనే ఆయనను ఇక్కడ ఉంటే కొంత వర్గ
విభేదాలకు తావుంటుంది. ఆయన సతీమణికి టికెట్ రాని నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగే అంశంగా ఉంటుంది కనుక ప్రచారానికి ఇతర రాష్ట్రాలకు పంపించినట్లు కూడా జిల్లాలో జోరుగా చర్చ కొనసాగుతుంది. అందుకనే బట్టి సరిగ్గా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఎక్కడా పెద్దగా ప్రచారానికి పాల్గొనలేదు. చివరి నిమిషంలో ఇంతకు ముందు మీరు చెప్పినట్టు కూడా చివరి రోజు నామినేషన్ కి 25వ తారీఖు రోజు కూడా ఆమె నామినేషన్ వేస్తుందంటూ మీడియాకు కూడా లీకులు ఇచ్చారు. ఆమె నామినేషన్ వేస్తుందంటూ కూడా ఆ ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో అదే రోజు రామసాయం రఘురామరెడ్డి నామినేషన్ వేశారు. అందుకనే బట్టి ఈ ఎన్నికల్ని పెద్దగా టేక్ గా తీసుకున్నారనేది అర్థమవుతుంది. మధిర నియోజకవర్గానికి సంబంధించి 1-2 ఆయన సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీరు మద్దతు తెలపండి, అంతా కలిసి అభ్యర్థిని బలపరచండి అని ఎక్కడ ఏ సమావేశాలలో ఆయన చెప్పని పరిస్థితి ఉన్నది. అందుకనే ఆయనని అధిష్టానం కూడా ఇతర రాష్ట్రాలకు పంపించినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం కాన్స్టిట్యున్సీ కి సంబంధించి ఆయన ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆయన కూడా 1-2 సమావేశాలు అభ్యర్థితోటి కలిసి నిర్వహించారే తప్ప పెద్దగా ఆయన కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేయని పరిస్థితి కనిపించింది. ఎందుకంటే తుమ్మల కూడా ఆయన తనయుడు యుగేందర్ కోసం ఎంపీ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. టికెట్ వస్తుందన్న ఒక ఆశ కలిగించి, ఎందుకంటే యువ నేతగా ఉన్నాడు, ఫ్యూచర్ నేతగా ఉంటాడన్న ఒక భావనతోటి తుమ్మల తన కొడుకుని రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని అంతా భావించారు. తుమ్మల కూడా ఆ దిశగా ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ ఫలించలేదు. అందుకే అటు తుమ్మల గాని బట్టి విక్రమార్క ఇద్దరు కూడా కొంత ప్రచారంలో అంటిముట్టనట్టుగానే వ్యవహరించినట్టు కనిపించింది. ఓవరాల్ గా ఇంపాక్ట్ పడిందా? అనుకున్నంత మెజారిటీ వస్తుందా రావట్లేదా ఖమ్మంలో? కొంత ఈ వీళ్ళిద్దరు ఇటు మంత్రుల ఎఫెక్ట్ అయితేంది, నియోజకవర్గాలలో ఉన్నటువంటి పరిస్థితులు అయితేంది, మొత్తం కూడా కొంత మెజార్టీ తగ్గడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక జోరుగా అయితే చర్చ కొనసాగుతుంది. వాస్తవ పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళంతా అభ్యర్థికి సహకరించినటువంటి పక్షంలో కొంత మెజార్టీ తగ్గే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో రాలేదనేది ఆ పార్టీ నాయకుల్లోనే ఒక చర్చ కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళ కూడా 50,000 దాటింది కదా, 7 క్యాండిడేట్స్ కూడా. ఎస్ సార్, అంటే వాస్తవానికి పాలేరు నియోజకవర్గంలో పొంగులేటికి 55 నుంచి 60,000 మెజార్టీ వచ్చింది. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుకు 55,000 మెజార్టీ వచ్చింది. మిగతా కాన్స్టిట్యున్సీలలో సత్తుపల్లిలో 18,000 మెజార్టీ వచ్చింది మట్ట రాగమయ్యకి. అటు మిగతా ప్రాంతాల్లో అటు అశ్వరావుపేట నియోజకవర్గంలో కూడా దాదాపు అంతే 20,000 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చింది. ఇక కొత్తగూడెంలో కూడా 30,000 ఓట్ల మెజార్టీ తోటి కూనంనేని గెలుపొందారు. నియోజకవర్గం మధురలో 50,000 ప్లస్ వచ్చినట్టుంది. 35 వచ్చాయి సార్, 35 వచ్చాయి. 35,000 ఓకే, 35,000 వచ్చాయి. వైరా నియోజకవర్గంలో కూడా 18 నుంచి 20,000 మధ్యలో మెజార్టీ వచ్చింది. ఓకే. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ అన్ని నియోజకవర్గాలలో కూడా కొంత కాంగ్రెస్ లో అయోమయ పరిస్థితులు, మంత్రుల మధ్య ఉన్న సమన్వయ లోపాలు, కాంగ్రెస్ కార్యకర్తలు కొంత అటు ఇటుగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత మెజార్టీ అయితే ఆయా నియోజకవర్గాలలో, అన్ని నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలలో కూడా మెజార్టీ తగ్గే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మనం ఇంతకు ముందు చెప్పినటువంటి ఈ లోపాలైతేంది, కొంత కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 నుంచి 6 నెలల సమయం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీల మీద కొంత ప్రజలు అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపించింది. ఎందుకంటే ప్రధానంగా రైతుల విషయం చూసుకుంటే అటు కొన్ని 6 గ్యారంటీ పథకాల్లో మహిళలకు ప్రధానంగా 2,500 రూపాయల అంశం అయితేంది, ఇంకా కొన్ని పెన్షన్లకు సంబంధించిన అంశాలు. కేసీఆర్ బస్ యాత్ర సక్సెస్ అయిందా అక్కడ ఖమ్మంలో? అంతకు ముందు ప్రచారానికి కొంత వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఉంటే ప్రచారానికి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళని పరిస్థితి కనిపించింది. ఎప్పుడైతే కేసీఆర్ తన బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో పర్యటించారో కొంత ఆ పార్టీలో జోష్ పెరిగింది. నాగేశ్వరరావు కూడా కొంత అప్పటి నుంచి ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించారు. కేసీఆర్ పర్యటన కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని అయితే వాస్తవంగా నింపిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచే కూడా వాళ్ళు కొంత ఐకమత్యంగా బీఆర్ఎస్ లో కూడా ఆయా నియోజకవర్గాలలో కొంత సమన్వయ లోపం లేదు. మొన్న ఓడిపోయినటువంటి నేపథ్యంలో నేతలంతా కూడా కొంత అయోమయ స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ పర్యటించడం, అందరినీ కొంత సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఖమ్మంలో గెలవబోతుండు, కేంద్రంలో ఆయన మంత్రి పదవి వస్తుందన్న ఒక ఉత్సాహాన్ని అయితే నింపినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా మీ అసెస్మెంట్ ఏంటి? ఇప్పుడు అన్ని కలిపితే మెజారిటీలు దాదాపు 3 లక్షలు దాటాలి కాంగ్రెస్ పార్టీకి, అవునా?
ఎస్ 2.5 to 3 lakh మెజారిటీ రావాలి అన్ని అసెంబ్లీ కలిపితే కనుక. ఎస్ సార్. ఓకే. సో పార్లమెంట్ వచ్చేసరికి మీ అసెస్మెంట్ ఖమ్మం అసెంబ్లీ పరిధిలో మెజారిటీ ఎవరికి రావచ్చు? కాంగ్రెస్కి రావచ్చా, బీఆర్ఎస్కి రావచ్చా? అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డికి మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. కాకుంటే అంత మెజార్టీ భారీ మెజార్టీతో అయితే ఆయన గెలిచే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజార్టీ తగ్గుతుంది. అక్కడ చాలా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు మెజార్టీ తగ్గుతుంది అన్నట్టు మనకు పోలింగ్ సరళిని బట్టి చూస్తే అర్థమవుతుంది. మనం ఆ రోజు అన్ని పోలింగ్ నియోజకవర్గాలు తిరిగినాము. పోలింగ్ రోజు తర్వాతకి ప్రజల నాడిని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాము. అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం అనేది ఖాయము. కాకుంటే మెజార్టీ అంశం మీదనే కొంత సందిగ్ధత ఉన్నది. వాళ్ళు మన అసెంబ్లీ వారికి వెళ్దాం. ఖమ్మం అసెంబ్లీలో ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది రాకేష్? కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా? ఎందుకంటే ఖమ్మం అసెంబ్లీ కొంత ఖమ్మా డామినేటెడ్. నామనాగేశ్వరరావు ఖమ్మా అయ్యారు, ఈయనేమో రెడ్డి అయ్యారు. అదేమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? సార్, ఈ ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన గతంలో 50 నుంచి 55,000 ఓట్ల మెజార్టీతో గెలిచినప్పటికీ ప్రస్తుతం ఇక్కడ చాలా అంటే భారీగా సగానికి సగం మెజార్టీ తగ్గే అవకాశం కనిపిస్తా ఉంది. 25 నుంచి 35,000 మధ్యలో కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందు మీరు చెప్పినట్టు కమ్మ సామాజిక వర్గం అనేది ఇక్కడ రెండుగా చీలిపోయింది. కొంత టీడీపీ ఓటర్లు ఇక్కడ చాలా కీలకంగా ఉంటున్నారు. ఆ నేపథ్యంలో కొంత టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది నామా నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కనుక టీడీపీ ఓట్లు దాదాపు 50% నామా నాగేశ్వరరావుకు పడిపోయాయి. ఇక మిగతా ఉన్నటువంటి ఓటర్లు కొంత కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించి అంటే మద్దతు తెలిపే ఓట్లు వేశారు. తర్వాతకి కొన్ని ఓట్లు మాత్రం బీజేపీ అభ్యర్థికి పడినట్లు కూడా కనిపిస్తుంది. కొన్ని ఓట్లు అంటే టీడీపీ, కొన్ని ఓట్లు బీజేపీ కూడా పడ్డాయి. అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కాబట్టి. అవును, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ టీడీపీ ఓటు బ్యాంకు చాలా కీలకమైనటువంటి ఓటు బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మధ్య ఉంటాయి ఓట్లు అనేది టీడీపీ చెప్తుంది. అయితే టీడీపీ ముందుగా ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అధికారికంగా అఫీషియల్ గా కూడా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఉంటుందని ఆ పార్టీ కార్యాలయంలోనే నేతలు ప్రెస్ మీట్ పెట్టి మద్దతు ప్రకటించారు బీజేపీ అభ్యర్థికి. దాని తర్వాతకి జరిగిన పరిణామాల నేపథ్యంలో మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీడీపీ వాళ్ళని మళ్ళీ ఒకసారి వాళ్ళని కలిసి వాళ్ళ మద్దతు కోరారు. తప్పనిసరిగా మాకు అభ్యర్థికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మద్దతు ప్రకటించి మమ్మల్ని గెలిపించారు, ఈసారి పార్లమెంటులో కూడా అదే విధానాన్ని అవలంబించండి అని కోరినటువంటి నేపథ్యంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. అందులో భాగంగా కమ్మ సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా నామా నాగేశ్వరరావుకు పడే విధంగా అందులో బీజేపీకి కొంత మంది సపోర్ట్ చేశారు, మరి కొంతమంది ఇటు కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. అట్లా ఒక పార్టీ ముగ్గురు అభ్యర్థులకు కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అందులో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు పడిపోయాయి. అందుకే ఇక్కడ రఘురామరెడ్డికి కొంత ఓట్లు తగ్గినటువంటి నేపథ్యంలో ఈ మెజార్టీ తగ్గుతుంది. గతంలో టీడీపీ ఓట్లన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గుంపు గుత్తగా కూడా తుమ్మల నాగేశ్వరరావుకు పడిపోయాయి. అందుకనే ఆయనకు భారీగా మెజార్టీ వచ్చింది. మీరు లైన్ లో ఉండండి. మట్టా రాఘవయ్య గారు సత్తుపల్లి ఎమ్మెల్యే ప్రస్తుతం లైన్ లో ఉన్నారు. ఎస్ రాఘవయ్య గారు, ఓవరాల్ గా ఖమ్మం పార్లమెంట్ మెజారిటీ ఎంత వస్తుంది కాంగ్రెస్ పార్టీకి? రెండోది మీ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి మీరు ఎంత మెజారిటీ ఇస్తున్నారు? మేము సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి మినిమం 35,000 to 40,000 ఇస్తున్నామండి మెజారిటీ. మీరు మొన్న ఎంత 18,000 మెజారిటీతో గెలిచారా? 19,460 అండి. 19,000 అంటే మీరు మీకు వచ్చిన మెజారిటీ కంటే డబుల్ మెజారిటీ ఇస్తారు. అవునండి. ఎట్లా చెప్పగలుగుతున్నారు అది? అన్ని చోట్ల మిగతా ఖమ్మం గానీ పాలేరు గానీ అన్ని చోట్ల మెజారిటీ తగ్గుతున్నాయి. మా దగ్గర అయితే పెరుగుతుందండి. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి పనులు కానీ కాంగ్రెస్ అమలు చేసిన గ్యారెంటీలు కానీ ప్రజల్లోకి మంచిగా వెళ్ళాయి. దానివల్ల మేము కూడా ఒక నెల ముందు నుంచే మేము బలంగా తీసుకెళ్లడం జరిగింది. ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టుకోవడం, కార్నర్ మీటింగ్స్ కానీ గెట్ టుగెదర్స్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలా దీనివల్ల అందులోనూ పొంగులేటి గారి సొంత నియోజకవర్గం కదా కల్లూరు, ఆ వేవ్ కూడా ఉంది కనుక మనకి పెరుగుతుందండి. అంటే రాఘమయ్య గారు ఒకటి ఇక్కడ సత్తుపల్లి టీడీపీ స్ట్రాంగ్,
అవునండి. జనరల్ గా. ఎందుకంటే టీడీపీ ఇంతకుముందు సండ్ర వెంకట వీరే 3 సార్లు గెలిచారు. ఓకే, లాస్ట్ టైం మీరు ఆయన్నే ఓడించారు. ఇప్పుడు ఓకే, ఒకటి నామా నాగేశ్వరరావు టీడీపీ బ్యాక్గ్రౌండ్ ప్లస్ క్యాండిడేట్ వచ్చేసి అక్కడ కమ్మ, మీరేమో రెడ్డి క్యాండిడేట్కి ఇచ్చారు. ఈ ఇంపాక్ట్ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో పడలేదా? టీడీపీ ఓట్లు నామా నాగేశ్వరరావు వైపు లేదా బీజేపీ వైపు పోకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని గన్షాట్గా చెప్పగలరా? ఏదైనా ఒక 5 to 10% డిబేట్ అయ్యిండొచ్చు కానండి, మెజార్టీ మాకే పడ్డాయి. ఏవి టీడీపీ ఓట్స్? టీడీపీ ఓట్లు. ఓకే, అంటే ఎట్లా మీరు వాళ్ళని పర్సనల్ గా రిక్వెస్ట్ చేశారా? వాళ్ళని మేము పర్సనల్ గా రిక్వెస్ట్ చేసాం. మేము కలిసి పని చేస్తున్నాం ఆల్రెడీ. ఇక్కడ మాకు వ్యక్తిగతంగా సంబంధాలు ఎక్కువ ఉంటాయి, పార్టీల పరంగా కాదు. అలా అందుకనే మేము గెలిచాం. అంత అట్లా దానివల్లనే నేను గెలిచాను సండ్ర వెంకట వీరయ్య మీద కూడా. అప్పుడు అందరు కలిసే పనిచేసాం. అందులో సిపిఐ వాళ్ళు వచ్చారు, సిపిఎం వాళ్ళు వచ్చారు, రెడ్డిస్ బ్యాచ్ ఎక్కువ వచ్చారు. ఓకే, సో అంటే అవుట్ రైట్ గా టీడీపీ ఓట్స్ కూడా మీకే పడ్డాయి అంటారు? పడ్డాయండి, మెజార్టీ పడ్డాయి. ఎందుకు అంటే టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ కే పడ్డాయని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ నామా నాగేశ్వరరావు మొన్నట ఆయన టీడీపీలో ఉన్నారు లాస్ట్ 5 years బ్యాక్ వరకు ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఉంది. అది కాకుండా ఎందుకు పడ్డాయి అంటే కాంగ్రెస్ ఇప్పుడు మేము పార్టీల పరంగా చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని అభివృద్ధి ఇస్తున్నాం. గ్యారెంటీలు కూడా అందరికి సమానంగా ఇస్తున్నాం. మేము అది బలంగా తీసుకెళ్ళాము, వాళ్ళకు కూడా అది నచ్చింది. వాళ్ళే వచ్చి మేము సపోర్ట్ చేస్తామండి, అక్కడ ఎట్లున్నా సరే మనమైతే లోకల్లో మీకే సపోర్ట్ చేస్తాం, మీతో కలిసి నడుస్తామని వాళ్ళే మాకు హామీ ఇస్తారు. రాఘమయ్య గారు, ఒకటి డిఫరెన్సెస్ ఎక్కువ మంది నేతలు అయిపోయినట్టు అనిపించట్లేదా ఖమ్మంలో? బట్టి విక్రమార్క ఉన్నారు, పొంగులేటి ఉన్నారు, తుమ్మల ఉన్నారు, రేణుకా చౌదరి ఉన్నారు. వీళ్ళందరి మధ్య సయోధ్య సాధ్యమైందా? అయిందండి, అందరు కలిసికట్టుగానే ఉన్నాం. ఓకే, ఎందుకంటే సీట్ల విషయంలో కూడా ఒక్కొక్కళ్ళకు ఒక్కో సంబంధించి అయింది. చాలా మంది సీట్ ఆశించారు. బట్టి విక్రమార్క తన భార్యకు అడిగారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తన బ్రదర్ అడిగారు, తుమ్మల తన కొడుకు అడిగారు. వాళ్ళెవరికి సీట్ రాలేదు కదా. అంటే ఎంతమంది ఆశించినా ఒక్కరికే వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ పార్టీ కమిట్ అయ్యి కలిసికట్టుగా పనిచేసుకున్నాం. వచ్చిన తర్వాత అందరూ కలిసి పనిచేశారా? చేసామండి, అందరం చేసాం. పక్కా, నో డౌట్ దా విషయం. నో డౌట్ అండి ఇందులో మాత్రానికి. ఓకే 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 ఓకే. సో ఓవరాల్ గా ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఖమ్మం పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి? మేబీ 3 lakhs దాకా రావచ్చండి. 3 lakhs, ఓకే. అంటే ఆల్మోస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ చేస్తే వచ్చిన ఓట్లు 3 lakhs వరకు రావచ్చు. 3 lakhs అంటే మరి రాష్ట్రంలో నెంబర్ 1 మెజారిటీ ఇదే అవుతుంది ఏ పార్టీకి వచ్చినా సరే. జనరల్ గా ఖమ్మం అంటేనే కాంగ్రెస్ కి పట్టు కదండి మంచిగా. కానీ మనం లాస్ట్ టైం చూసాం కాంగ్రెస్ కే ఖమ్మంలో ఎడ్జ్ పార్లమెంట్ లో అసెంబ్లీ సీట్లన్నీ జమ చేస్తే కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ గెలవాలి. అక్కడ టిఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గెలిచారు. అప్పుడు ఇదే జరిగింది కదా. అప్పుడు లాస్ట్ మినిట్ దాకా క్యాండిడేట్ డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా అంతే. అప్పుడు నామినేషన్ 1 day బిఫోర్ క్యాండిడేట్ డిక్లేర్ చేశారు. సరే, అయితే ఏమైందంటే అప్పుడు తుమ్మలాశ్రావు గారు కానీ పొంగులేటి గారు కానీ మేము కానీ అందరం టిఆర్ఎస్ లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు మేమందరం కాంగ్రెస్ లో ఉన్నాం. ఓకే, మేమందరం అప్పుడు కలిసికట్టుగా పనిచేసినందుకు టిఆర్ఎస్ లో ఆయన గెలిచారు. ఇప్పుడు మేమందరం కాంగ్రెస్ కనుక ఇటు చేసాం కనుక ఈయన గెలుస్తారు మంచి మెజార్టీ తోటి. ఓకే, పొంగులేటి సంబంధించి ఆయన సోదరుడికి అడిగారు, బట్ వేయంకుడికి ఇచ్చారు. అవునండి, ఆల్మోస్ట్ రేణుకా చౌదరి చెప్పిన క్యాండిడేట్కి ఇచ్చారు. సో దానివల్ల బట్టి కానీ లేకపోతే తుమ్మల కానీ వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయలేదంటారు. బట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేశారు, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో, ఇక్కడ కంటే ఎక్కువ. ఇవాళ కూడా బట్టి నాకు తెలిసి రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో ఒడిశాలో పోయి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ కంటే ఎక్కువ యాక్టివ్ వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేశారు ఆయన. అంటే ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు మాకు మా నియోజకవర్గంలో తుమ్మలాశ్రావు గారు ఉన్నారు, తర్వాత పొంగులేటి గారు ఇక్కడ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. మరి వీళ్ళిద్దరు ఉన్నారు కదండి, వీళ్ళిద్దరూ 100% చేశారు. ఓకే, సో అందుకని అక్కడ చేయలేదంటారు. బట్టి గారి వర్గం కూడా చాలా ఉన్నారండి, వాళ్ళకు కూడా వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు, వాళ్ళు కూడా చేశారు. చివరి నిమిషం వరకు బట్టి వైఫ్ నామినేషన్ ఇస్తారని వార్తలు వచ్చాయి కదా. అంటే సీట్ రాకముందు వరకు ఎన్నైనా వస్తాయండి, సీట్ వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఓకే ఓకే ఓకే, సో కలిసికట్టుగా జరిగిందంటారు వర్క్. అవునండి, మీరు ఎన్నిసార్లు అడిగినా కలిసికట్టుగానే జరిగింది. కలిసికట్టుగా జరిగింది, 3 లక్షల మెజారిటీ వస్తుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మట్టా రాఘవయ్య గారు. జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు.
సో మొత్తానికి మట్టా రాగమయ్య అయితే చెప్తున్నారు 3 లక్షల మెజారిటీ వస్తుందని. అడుగుదాం మన యాకేష్ని. యాకేష్ 3 లక్షల మెజారిటీ వస్తుందా ఆమె చెప్పిన విధంగా? అంటే వాళ్ళు వాస్తవంగా గత అసెంబ్లీ ఎన్నికలని ట్రయల్ చేసుకుంటూ మాట్లాడారు సార్. ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలో మనకున్నటువంటి సమాచారం అయితేంది, మనం ఆయా పార్టీల నాయకులతో మాట్లాడినటువంటి అంశాలు అయితేంది అన్ని కూడా మనం ఇంతకు ముందు చెప్పినట్టు కూడా 1,00,000 నుంచి 1,50,000 మధ్య కూడా అభ్యర్థికి మెజార్టీ వచ్చే అవకాశం అందరైతే కలిసి పనిచేయలేదు. 1,00,000 అంటే అందరు కలిసి పనిచేయనట్టే. అది 100% సార్. అది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఇందాక డిప్యూటీ సీఎం కు ఇటు తుమ్మల, అటు పొంగులేటికి బంధువుకు టికెట్ ఇచ్చిరన్న నేపథ్యంలో వీళ్ళ ఇద్దరు కూడా సహకరించలేదు. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలలో కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి నేతలను చివరి క్షణంలో ఈ ఎన్నిక కోసమే పార్టీలో జాయిన్ చేయించుకున్నారు వచ్చిన వాళ్ళని. అయితే అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా అక్కడి నుంచి వచ్చిన నేతల రాకను వ్యతిరేకించారు. చాలా నియోజకవర్గాలలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వాళ్ళంతా కూడా వచ్చినా కూడా ఇక్కడ పనిచేయలేదు కాంగ్రెస్ పార్టీకి అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అప్పుడు పాతగా ఉన్నటువంటి నాయకులు కూడా ఆ నేతల రాకను వ్యతిరేకించి వీళ్ళు కూడా కొంత కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయని పరిస్థితి కనిపించింది. అందుకనే కొంత మెజార్టీ అయితే తగ్గుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం అనేది ఖాయంగా కనిపిస్తుంది. 7 చోట్ల మెజార్టీ వస్తుందా కాంగ్రెస్ కు? వస్తుంది సార్. 7 నియోజకవర్గాలలో ఎక్కడన్నా మెజార్టీ వచ్చే అవకాశం ఉందా? నామాకు మెజార్టీ అయితే ఏ నియోజకవర్గంలో వచ్చే విధంగా కనిపించట్లేదు. ఇటు ప్రచార సరళితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి అన్ని అంశాలలో కూడా ఆయన కొంత ముందున్నట్టు తెలుస్తుంది. ఆర్థిక పరంగా కొంత ఓటర్లను ఆకట్టుకునే విధంగా కూడా ఆయన చాలా తక్కువేం కాదు. మధుకాన్ ఇండస్ట్రీస్ బట్ ఖర్చు పెట్టలేదు, ఎలక్షన్ లో ఖర్చు పెట్టలేదు, గెలుస్తాను లేదో అని, అంతేనా? అది ఆ అంశం అది ఆయనకు మెదిలిపోయింది. ఎందుకంటే 3 మంత్రులు ఉండడం, ఇక్కడ 7 నియోజకవర్గాలలో కూడా ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం, ఇప్పుడు తను గెలుస్తానో లేదో అన్న ఒక ప్రశ్న ఉన్న నేపథ్యంలోనే కొంత ఆర్థికంగా కొంత ముందడుగు వేయలేదు. కొంత ఈ ఎన్నికలంటేనే అన్ని తరహాల ఉంటే కనుక కొంత డబ్బు తీయడానికి ఆయన వెనుకడుగేశాడు. అందుకే అంటే కొన్ని ఎక్కడైతే బీఆర్ఎస్ కు బలంగా ఉంటుందని భావించుకున్నాడో ఆ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లకు కానీ ఇతర నాయకులకు కొంత సెటిల్ చేశాడు. కొంత అక్కడ మాత్రం ఓట్లు వస్తాయి. అందులో లేకుంటే మొత్తం పూర్తి స్థాయిలో కొంత ఆర్థికంగా వెనుకడుగేస్తే మాత్రం ఇంకా భారీగానే వీళ్ళకు మెజార్టీ వచ్చేది ఉండే. కాకుండా ఆయన కొన్ని ప్రాంతాల్లో ఆయన నాయకులను కలుపుకొని పోవడం కొంత అన్ని అంశాలలో. మీ అసెస్మెంట్ ప్రకారం బీజేపీ అభ్యర్థి వినోద్ రావుకు డిపాజిట్ వస్తుందా? గత పార్లమెంటు ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ అభ్యర్థి కొంత దూకుడుగా వ్యవహరించారు. ఆయన చివరి నిమిషంలో అంటే అభ్యర్థిత్వం ప్రకటించినప్పటికీ కూడా మనిషి కొత్త వ్యక్తి అవడం, ఇక్కడ పార్టీతో కానీ ప్రజలతోని కొంత సత్సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఆయన కొంత ప్రజల్లోకి అయితే వెళ్ళారు. బీజేపీ సిద్ధాంతాలు అనేది ఆయనకు బలంగా ప్రజల్లోకి అయితే తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 20,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఈసారి పార్లమెంట్ లో మాత్రం కొంత డిపాజిట్ వస్తుంది, కొంత ఆశించిన మేర మాత్రం ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కొంత బీజేపీకి యువత అట్రాక్ట్ అయినట్టు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనిపించింది. ఆయా ప్రాంతాల్లో మనం విశ్లేషణ చేసినప్పుడు కొంత బీజేపీ వైపు అయితే యువత మొగ్గు చూపినట్లు తెలుస్తా ఉంది. ఆయన వచ్చిన కొద్ది కాలంలోనే ఆ పార్టీ నాయకులనైతేంది ఇతర పార్టీల నుంచి కూడా కొంత వలసలను ప్రోత్సహించారు, జాయినింగ్స్ చేశారు. అందరినీ కలుపుకొని కొన్ని సమావేశాలు అయితే ఆయా నియోజకవర్గాలు, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఏర్పాటు చేసి బీజేపీ సిద్ధాంతాలు అయితేంది, కేంద్రంలో మోదీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేంది ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. తెలంగాణకు వచ్చినటువంటి నిధులైతేంది ఇతర అంశాలను కూడా వాళ్లకు చెప్పి కొంత ఆకర్షించే ప్రయత్నం అయితే చేశారు. గతంలో కంటే బీజేపీకి కొంత ఓటు బ్యాంకు పెరుగుతుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే కమ్యూనిస్టులు ఖమ్మం జిల్లాలో కొంత ఉన్నప్పటికీ వాళ్ళ ప్రభావాన్ని తట్టుకొని ఇక్కడ ఓటు బ్యాంకు పెరగడానికి ప్రయత్నం చేసిందంటే కొంత ఇది గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తాండ్ర వినోద్ అభ్యర్థిత్వం ఆ పార్టీలో చివరి నిమిషంలో డిక్లేర్ అయింది. గతంలో ఇక్కడ జలగాం వెంకట్రావు ఆయన టికెట్ ఆశించే పార్టీలోకి వచ్చారు. ఆయనకే టికెట్ వస్తుందని భావించినటువంటి నేపథ్యంలో ఈ తాండ్ర వినోద్ పేరు ఒక్కసారిగా తెర మీదకి రావడం, ఆయన పేరుని
డిక్లేర్ చేయడం, ఈ అంశాలని ఆయన తనకు అనుకూలంగా మలుచుకొని బీజేపీకి హైయెస్ట్ 1998లో అప్పుడు రవీంద్ర నాయక్ కంటెస్ట్ చేస్తే 1,17,000 ఓట్లు వచ్చాయి వాజ్పేయి ప్రభంజనం అప్పుడు. అంటే అప్పుడు వాజ్పేయి ప్రభంజనంలో ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు వచ్చినప్పుడు 1,17,000 ఓట్లు నాకు తెలిసి వచ్చుంటాయి 1998లో. ఈసారి ఆ ఓట్స్ను క్రాస్ చేయొచ్చా బీజేపీ? 1,17,000 1,00,000 కంటే ఎక్కువ ఓట్లు పోల్ కావచ్చా ఖమ్మంలో? 1,00,000 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ ఇంకా టీడీపీ వాళ్ళు ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించినప్పటికీ ఇంతకు ముందు మనం చెప్పినట్టు ఆ ఓటు అనేది 3 అభ్యర్థులకు చీలిపోయింది. వాళ్ళు ప్రధానంగా ఒక బీజేపీ అభ్యర్థి కోసం అయితే పనిచేయలేదు. వాళ్ళు కనుక పని చేస్తుంటే ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా ఇంకా కొంత ఆయనకు చాలా ఓట్లు వచ్చే అవకాశం ఉండే. ప్రస్తుతానికి ఆయన 70 నుంచి 1,00,000 ఓట్లు పోలే విధంగా కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ దిశగానే ఆయన ధీమాతో కూడా ఉన్నారు. ఏదో అంటే బీజేపీ గెలవడానికి పోటీ చేయలేదు. ఫ్యూచర్ లో బీజేపీ బలపడే అవకాశం ఉంటే ఫ్యూచర్ కోసం బీజేపీ ఇక్కడ అభ్యర్థిని నిలిపింది. ఆ దిశగానే వాళ్ళ అడుగులు కూడా వేశారని చెప్పుకోవచ్చు. అన్ని పార్టీల నుంచి కూడా చేరికలను అయితే ప్రోత్సహించారు. దాదాపు ఎక్కువగా మనం గిరిజనుల ప్రాంతాలను చూసుకుంటే గిరిజన ప్రాంతాల నుంచి కూడా బీజేపీలోకి ఎన్నికల సందర్భంగా చాలా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ నుంచి కూడా ఆ పార్టీలోకి వచ్చిన సందర్భాలు కనిపించాయి. ఓట్లు అయితే వస్తాయి, డిపాజిట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అని అంటున్నాను, అంతే కదా? ఎస్ సార్, డిపాజిట్ వస్తుంది, మంచి ఓటు బ్యాంక్ అయితే ఈసారి బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్. మొత్తానికి బిందు, ఎస్ అంటే కాంగ్రెస్ కంచుకొట్టగా చెప్పుకునే ఖమ్మంలో అంటే మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఇప్పుడు గెలవడం గన్ షాట్, కానీ అసెంబ్లీలో అన్ని కలిపితే వచ్చినంత మెజార్టీ అయితే రాదు. అది 1,00,000-2 లక్షల మధ్య కావచ్చు, 1 to 1.5 lakh మెజార్టీ రావచ్చు. ఎందుకంటే అందరూ హార్ట్ఫుల్గా మట్ట రాగమే అన్నారు. మీరు ఎన్నిసార్లు అడిగినామే అదే చెప్తామని వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. హార్ట్ఫుల్గా అయితే పనిచేయలేదు. బట్టి విక్రమార్క 1-2 ర్యాలీస్లోనే ఉన్నారు. ఆయన ఇంటెంట్ ఏంటంటే పార్టీని మొదటి నుంచి పట్టుకొని నేనున్నా కదా, తుమ్మల పొంగులేటి వీళ్ళు ఇప్పుడు వచ్చారు కదా, మాకు టికెట్ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇవ్వడం ఏంటో ఆయన ఇంటెంట్. అందుకని 1-2 ర్యాలీస్లో ఉండి ఒడిశా, ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాల్లో ఎక్కువ ప్రచారం చేశారు. హైకమాండ్ నెగటివ్ చేయలేదు కానీ హార్ట్ఫుల్గా పనిచేయలేదు. పొంగులేటి కూడా బ్రదర్కి ఇస్తే ఆయనకి ఇంకా ఎక్కువ ఉండే. రేణుకా చౌదరి అవుట్ రైట్గా ఆమె తిరిగారు, నో డౌట్. తుమ్మల కూడా ఆబ్వియస్లీ మండా వెంకటేశ్వరరావు లేదా తన కుమారుడు ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలనుకున్నారు. సో దానివల్ల డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుంది. ప్లస్ రెడ్డి వర్సెస్ కమ్మ అయింది. కమ్మ వర్సెస్ కమ్మ అయితే వేరే విధంగా ఉండదు. సో కమ్మాస్ నాకున్న సమాచారం మేరకు మోస్ట్లీ నామా నాగేశ్వరరావు కోసం పనిచేశారు. టీడీపీ ఓట్స్ కూడా అటువైపు పడ్డాయి. సో దానివల్ల మొన్న ఏమైంది, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి అటు రెడ్డి ఇటు కమ్మ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. రేవంత్ రెడ్డిని కమ్మాస్ ఓన్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడని కమ్మాస్ ఓన్ చేసుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ ఆపోజిషన్గా ఉంది కాబట్టి రెండు వర్గాలు ఏకమవడం వల్ల కమ్మాస్ రెడ్డిస్ ఆబ్వియస్లీ కాంగ్రెస్కు ఉంటారు. అటు తుమ్మల జైన్ కావడంతో కమ్మ ఓటు బ్యాంక్ వచ్చేసింది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, టీడీపీ మన టీడీపీ అన్న దాంతో అది వచ్చింది. బట్ ఇప్పుడు క్యాండిడేట్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కమ్మకి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ ఖమ్మంలో కాకుండా మల్కాజ్గిరిలోనూ ఇంకా వేరే దగ్గర ఇచ్చున్నా బాగుండేది. అది కొంత కమ్మాస్ పుషప్ అయినట్టుంది. రెండోది రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు టీవీ ఛానల్లో కామెంట్ చేశారు, అది బాగా వైరల్ అయింది. చంద్రబాబు నాయుడు నాకు గురువు కాదు, మీ గురువు అంటే నా గురువు కాదు, ఆయన నేను సహచరులమో అని అన్నారు. సో అది కూడా కొంత హట్ చేసినట్టు ఉంది. సో ఈ జిల్లాను ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో గెలిచినప్పుడు కూడా, ఎందుకంటే ఖమ్మం అనేది కమ్మ సీటు మోస్ట్లీ. ఇప్పుడు మనకు 96లో తమ్మినేని వీరభద్రం గెలిచారు, 98లో నాదెండ్ల భాస్కర్రావు గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి, 99లో రేణుకా చౌదరి గెలిచారు, మళ్ళీ 2004లో రేణుకా చౌదరి, 2009లో నామా నాగేశ్వరరావు, 14లో ఒక్కసారి మాత్రమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మళ్ళీ 19లో నామా నాగేశ్వరరావు. సో ఖమ్మం మీన్స్ కమ్మ సీట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కేవలం 12,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మిగతా వాళ్ళు ఇప్పుడు నామా నాగేశ్వరరావు లాస్ట్ టైం 1,00,000 ఓట్లకు పైగా. సో అది అక్కడ కమ్మకు కాంగ్రెస్ ఇవ్వకుండా రెడ్డికి ఇవ్వడం వల్ల కమ్మ వర్గం అవుట్ రైట్గా నామా నాగేశ్వరరావుకు పనిచేయడం వల్ల మెజార్టీ అయితే డెఫినెట్గా తగ్గింది. ఎందుకంటే రెండు బలమైన కమ్మ ఓటింగ్ ఎక్కువ ఉంది. ఖమ్మంలో కమ్మ డిసైడింగ్ ఫ్యాక్టర్, సత్తుపల్లిలో డిసైడింగ్ ఫ్యాక్టర్, అశ్వరావుపేటలో డిసైడింగ్ ఫ్యాక్టర్, మధిరలో కమ్మ డామినెంట్ కమ్యూనిటీ కదా అక్కడ. సో అది సరిపోలేదు. రెండు కమ్యూనిటీస్ అవుట్ రైట్గా పనిచేయకపోవడం వల్ల
మెజారిటీ అయితే డెఫినెట్గా తగ్గుతుంది అసెంబ్లీతో వచ్చినంత మాత్రాన. నిజానికి రాష్ట్రంలో ఖచ్చితంగా హైయెస్ట్ మెజారిటీ అనుకున్నారు. నాకైతే రాష్ట్రంలో ఖచ్చితంగా హైయెస్ట్ మెజారిటీ నల్గొండలో వస్తుందేమో ఖమ్మం కంటే అని అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. సో ఖచ్చితంగా గెలుపైతే ఖాయం. బీజేపీకి కూడా సిగ్నిఫికెంట్ ఓట్స్ మరి మేబీ 1,00,000 ఓట్లు వచ్చినా రావచ్చేమో తెలీదు. బట్ ఎనీవే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బట్ మెజారిటీ అయితే 1 to 1.5 lakh వరకు ఉండే అవకాశం ఖచ్చితంగా అనిపిస్తుంది బిల్లు. ఎస్. సో ఇది అంటే ఖమ్మం పార్లమెంటుకు సంబంధించినంత వరకు కూడా ఇది రివ్యూ ఇది. సో రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది రిపోర్టర్స్ మన రిపోర్టర్స్ అందించిన సమాచారం.